సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీను ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా పోతుకొండ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చినిబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 176 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబల్లి మాట్లాడుతూ అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వస్తున్న రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే ఒకే దేశం ఒకే ఎన్నికలు లక్ష్యంగా రూపొందించిన వివాదాస్పద జమిలి రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రజాస్వామ్య స్వరూపంపైన సమాఖ్యవాదంపైన దాడి దీనాన అభివర్ణించడం సరైనదే. ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనలతో దేశంలో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ నెలకొంటుందని ఆయన అన్నారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమశెట్టి జేబీం, ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ శామ్యూల్, రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్, ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకత వస్తున్న రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే ఒకే దేశం ఒకే ఎన్నికలు లక్ష్యంగా రూపొందించిన వివాదాస్పద జమిలి రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రజాస్వామ్య స్వరూపం పైన సమాఖ్యవాదం పైన దాడిగా దీనిని అభివర్ణించడం సరైనదే. ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనతో